ఎక్విప్మెంట్ ఫర్ ఆక్సీ ఎస్లింగ్ వెల్డింగ్ అనమాట. సో దాని తర్వాత వచ్చే ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ వచ్చేసి ఆక్సీ ఎస్లింగ్ ఫ్లేమ్స్ అనమాట. సో ఈ ఫ్లేమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లారిటీగా పోయినది, స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం. సో ఓకేనండి. సో చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఆక్సీ ఎస్లిన్ ఫ్లేమ్స్ అనమాట. సో ఫ్లేమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. అసలు ఈ ఫ్లేమ్ ఎలా వస్తుంది ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, క్లారిటీగా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఆక్సీ ఎస్లిన్ ఫ్లేమ్ అనమాట. సో వెన్ ఆక్సీ ఎస్లిన్ ఈజ్ మిక్స్డ్ విత్ ఆక్సిజన్ ఇట్ బర్న్స్ టు ప్రొడ్యూస్ ద హైయెస్ట్ ఫ్లేమ్ టెంపరేచర్ సచ్ యాజ్ ఎ ఫ్లేమ్ ఈజ్ కాల్డ్ ఆక్సీ ఎస్లిన్ ఫ్లేమ్. ఏదైతే ఆక్సిజన్తో మిక్స్ అవుతుందో ఆక్సీ ఎస్లిన్ ఫ్లేమ్ అప్పుడు వచ్చే బర్నింగ్ ఏదైతే హై ఫ్లేమ్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఆక్సీ ఎస్లిన్ ఫ్లేమ్ అంటారు. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సీ ఎస్లిన్ ఫ్లేమ్. ఇక్కడ ఫ్లేమ్లో ఇది వచ్చేసి అవుటర్ జోన్, ఇది వచ్చేసి రెడ్యూసింగ్ జోన్, ఇది వచ్చేసి ఇన్నర్ కోన్. సో ఇది వచ్చేసి టిప్ అనమాట. దీని నుంచి వచ్చే ఫ్లేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్లేమ్లో స్టార్టింగ్ పాయింట్ ఇన్నర్ కోన్ ఇక్కడ మొదలవుతుంది. సో ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. వెల్డింగ్ అయ్యే తర్వాత లాస్ట్కి వచ్చే పార్ట్. సో అది వెల్డింగ్ అవ్వగానే మనం ఎప్పుడైతే రెగ్యులేటర్ని క్లోజ్ చేస్తామంటే దానికి సంబంధించి టిప్ దగ్గర సంబంధించి ఎప్పుడు ఆపుతామో రెగ్యులేటర్ వాళ్ళని తగ్గిస్తామో అప్పుడు ఈ రెడ్యూసింగ్ జోన్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి లాస్ట్కి ఇలా తగ్గిపోతుంది అనమాట. సో అయితే మరి దీంట్లో టైప్స్ ఆఫ్ జోన్స్ ఏంటి, ఎన్ని ఉంటాయి? సో ఇక్కడ చూడండి. అండ్ ఆక్సీ ఎస్లిన్ ఫ్లేమ్ కన్సిస్ట్ ఆఫ్ ది 3 జోన్స్. ఇక్కడ ఆక్సీ ఎస్లిన్ ఫ్లేమ్ ఏవైతే ఉన్నాయో 3 జోన్స్గా ఉంటాయి. ఆ 3 జోన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇన్నర్ జోన్ కోన్, సెకండ్ వన్ రెడ్యూసింగ్ జోన్, ఆక్సిడైజింగ్ జోన్. అంటే ఇవి అనమాట. సో ఇన్నర్ కోన్, అవుటర్ జోన్, రెడ్యూసింగ్ జోన్. సో ఇక్కడ ఇన్నర్ జోన్లో ఏమవుతుంది, తర్వాత రెడ్యూసింగ్ జోన్లో ఏమవుతుంది, ఆక్సిజన్ జోన్లో ఏమవుతుందో ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూడండి క్లారిటీగా. సో ఇక్కడ చూడండి. ఇన్నర్ జోన్ కోన్ కన్సిస్ట్ ఆఫ్ ద పార్షియల్లీ డికంపోజ్డ్ ప్రొడక్ట్ ఎక్సిలెంట్ ఫ్లేమ్ విత్ ద సపరేట్ సాలిడ్ పార్టికల్ ఆఫ్ కార్బన్. ఇక్కడ పార్షియల్గా ఏమవుతుందంటే డికంపోజిషన్ ప్రొడ్యూస్ ఆఫ్ ద ఎస్లిన్ సపరేట్ చేస్తుంది సాలిడ్ పార్ట్స్ని. ఇట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద టర్న్ కోటెడ్ కోన్. ఓకే, అంటే దీని యొక్క షేప్ అనమాట టర్న్ కోటెడ్ కోన్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రెడ్యూసింగ్ జోన్ ఈజ్ ద బ్రైట్ సెక్షన్ ఆఫ్ ద ఫ్లేమ్ ఏర్పడుతున్నప్పుడు ఈ రెడ్యూసింగ్ ఏంటంటే బాగా బ్రైట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ ద హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ద రెడ్యూసింగ్ జోన్ ఈజ్ అప్ టు 3250 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రైట్ వైట్ కోన్. అంటే దీని యొక్క కలర్ అనమాట బ్రైట్ వైట్ కోన్. నెక్స్ట్ ఇన్ ఆక్సిడేషన్ జోన్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ కంబైన్ విత్ ద అట్మాస్ఫియర్ ఆక్సిజన్ అండ్ గివ్ రైస్ టు అవుటర్ బ్లష్ ఫ్లేమ్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనుకోండి అవుటర్ జోన్ ఫ్లష్ అనేది ఇక బాగా పెరుగుతుంది అనమాట. సో ఈ బాగా పెరిగిన తర్వాత ఎప్పుడైతే మనం దాన్ని ఆపేస్తాం అది రెడ్యూసింగ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే ద హై గ్యాస్ ఫామ్ షీల్డ్ ప్రివెంటింగ్ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ద వెల్డ్ పూల్ అండ్ ఎయిర్ నుంచి వెల్డ్ పూల్కి ఏదైతే ఉందో అది కాంటాక్ట్ అయిపోతుంది అనమాట. ఇది 3 టైప్స్ ఆఫ్ ఇందులో వచ్చే ఫ్లేమ్స్ అనమాట. సో అయితే ఇక్కడ ఫ్లేమ్స్ టైప్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ద ఫాలోయింగ్ 3 టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్యాస్ వెల్డింగ్లో యూజ్ చేసే 3 టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఏంటి చూడండి. న్యాచురల్ ఫ్లేమ్. సో దీన్ని న్యూట్రల్ ఫ్లేమ్ కూడా అంటారు జనరల్గా. సో సెకండ్ వచ్చేసి ఇక్కడ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, థర్డ్ వన్ వచ్చేసి రెడ్యూసింగ్ ఆర్ కార్బైజింగ్ ఫ్లేమ్ అనమాట. ఈ 3 ఉన్నాయి. ఈ 3Dకి డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ న్యూట్రల్ ఫ్లేమ్ వచ్చేసి దిస్ టైప్ ఆఫ్ ఫ్లేమ్ ఈజ్ ఒబ్టైన్ బై సప్లయింగ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎసిలిన్. ద న్యూట్రల్ ఫ్లేమ్ the following 2 sharply defined zones as an inner zone luminous cone and an outer cone envelope of బ్లషీ కలర్గా ఉంటుంది, దాంతోపాటు ల్యూమినస్ కోన్గా ఉంటుంది. అయితే ఫస్ట్ ఏమవుతుంది ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి. ద ఫస్ట్ వన్ డెవలప్ హీట్ అండ్ ద సెకండ్ ప్రొటెక్ట్ ద మోల్టన్ మెటల్ ఫ్రమ్ ద ఆక్సిడేషన్. ద మోస్ట్ ఆఫ్ ద ఆక్సిడేషన్ వెల్డింగ్ ఈజ్ డన్ విత్ ద న్యూట్రల్ ఫ్లేమ్. ఎగ్జాంపుల్ వెల్డింగ్ ఆఫ్ స్టీల్, క్యాస్ట్ ఐరన్, కాపర్, అల్యూమినియం. ఇవి చేసినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ న్యూట్రల్ ఫ్లేమ్తో చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిడైజన్ ఫ్లేమ్ అనమాట.
ఆక్సిజన్ ఫ్లేమ్ వచ్చేసి దిస్ టైప్ ఆఫ్ ఫ్లేమ్ ఈజ్ ఒబ్టైన్ వెన్ దెర్ ఈజ్ యాన్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్లేమ్ హ్యాస్ టూ జోన్. ఇక్కడ ఎక్సెస్గా వచ్చేది ఫ్లేమ్ ఏదైతే ఉందో అప్పుడు ఇక్కడ టూ జోన్గా మారుతుంది అనమాట. అది వచ్చేసి ద స్మాల్ ఇన్నర్ కోన్ విచ్ హ్యాస్ లైట్ బ్లూషీ కలర్ అండ్ ద అవుటర్ కమ్ ఎన్వలప్. అంటే బయటికి వచ్చే అవుటర్ కమ్ దీన్ని ఎన్వలప్ అంటే కవర్ చేసి ఉంటుంది కాబట్టి ఇది బ్లూషీ కలర్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ సిమిలర్ టు న్యూట్రల్ ఫ్లేమ్ బట్ ఇన్నర్ కోన్ ఈజ్ లెస్ లెమినస్ అండ్ షార్టర్. అంటే ఫస్ట్ దానికంటే ఇది షార్టర్గా ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్, బ్రాస్ అండ్ బ్రాంజ్కి మాత్రం యూజ్ చేస్తారు. సో ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి, క్లారిటీగా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి థర్డ్ వన్. సో రెడ్యూసింగ్ ఆర్ కార్బైజింగ్ ఫ్లేమ్ అనమాట. దిస్ టైప్ ఆఫ్ ఫ్లేమ్ ఈజ్ ఒబ్టైన్ బై ద సప్లయింగ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ ఎసిలిన్. అంటే అడిషనల్గా సప్లై చేస్తుంది దిస్ ఫ్లేమ్ ద ఫాలోయింగ్ 3 జోన్స్. అంటే ఇందులో ఏం జోన్స్ ఉంటాయని చెప్తుంది అనమాట. షార్ప్లీ డిఫైన్డ్ ఇన్నర్ కోన్ అండ్ ఇంటర్మీడియట్ కోన్ ఆఫ్ ద వితిష్ కలర్ అండ్ అవుటర్ కమ్ జోన్ బ్లూషీ కలర్. ఇక్కడ వితిష్ కలర్ ఉంటుంది, వైటిష్ కలర్స్ అండ్ ఇక్కడ బ్లూషీ కలర్ ఇన్నర్ జోన్. సో ద లెంత్ ఆఫ్ ద intermediate cone indicate the portion of the excess acetylene in the flame. The flame is used where it is required to keep oxidation of the minimum. అంటే ఇక్కడ మధ్యలో వచ్చే కోన్ లెంత్ ఏదైతే ఉందో దానికి ఏం చేస్తుందంటే ఎక్సెస్ యాక్సిలిన్ అనేది ఫ్లేమ్గా వస్తుంది. ద ఫ్లేమ్ ఈజ్ యూజ్డ్ వేర్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. అదే ఆ ఫ్లేమ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మినిమంగా ఎక్కడ వాడతామో ఆక్సిడేషన్ అక్కడ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ మెటల్స్, certain alloy steels and hard surfacing materials such as satellites. ఇక్కడ యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి, 3 డయాగ్రామ్స్. ఇక్కడ ఇది వచ్చేసి ఇన్నర్ కోన్ గమనిస్తాం అనమాట. ఇది న్యూట్రల్ ఫ్లేమ్లో. ఇది వచ్చేసి టెంపరేచరు 3260 డిగ్రీ సెంటిగ్రేడ్, అవుటర్ బ్లూషింగ్ ఎన్వలప్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ వచ్చేసి ఆక్సిడేషన్ ఫ్లేమ్ అనమాట, 3400 డిగ్రీస్. ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ అవుటర్ ఎన్వలప్ స్మాల్ కోన్ అనమాట. ఇది స్మాల్ కోన్, ఇది ఆక్సిజన్, ఇది అవుటర్ ఎన్వలప్ అనమాట. ఇక్కడ వచ్చేసి రెడ్యూసింగ్ కార్బైజింగ్ ఫ్లేమ్. సో ఇక్కడ ఇన్నర్ కోన్ అనమాట. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ కోను, ఇది వచ్చేసి ఎక్సెస్ ఆఫ్ ఎసిలిన్ ఫ్లేమ్, అవుటర్ ఎన్వలప్. సో దీని టెంపరేచర్ వచ్చేసి 3040 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట. సో దీన్ని రెడ్యూసింగ్ కార్బైజింగ్ జోన్ అంటారు అనమాట. సో ఇది ఆక్సీ ఎసిలినింగ్ ఫ్లేమ్కి సంబంధించిన 3 టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీనికి మనకి గ్యాస్ వెల్డింగ్ టెక్నిక్స్ చూద్దాం. సో గ్యాస్ వెల్డింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి ఏంటి? ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ టెక్నిక్స్ అంటే ఏంటంటే, సో ద సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ టెక్నిక్స్ ఆర్ మెథడ్ విల్ బి డిపెండ్ అపాన్ ద మెటల్ టు బి వెల్డెడ్, ఇట్స్ థిక్నెస్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద వెల్డ్. అంటే వెల్డింగ్ చేసేటప్పుడు దాని యొక్క ప్రాపర్టీ ఏంటి, దాని యొక్క థిక్నెస్ ఏంటి, దాని యొక్క మెథడ్స్ ఏంటి అన్న దాని గురించి టెక్నికల్గా ఇదనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఇచ్చాడు, చూద్దాం. ద టెక్నిక్స్ ఆఫ్ ద గ్యాస్ వెల్డింగ్ అంటే గ్యాస్ వెల్డింగ్ టెక్నిక్స్ ఏంటి అనేది చెప్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ వర్డ్ ఆర్ ఫోర్ హ్యాండ్ వెల్డింగ్, లెఫ్ట్ వర్డ్ అండ్ ఫోర్ హ్యాండ్ వెల్డింగ్. సెకండ్ వన్ రైట్ వర్డ్ బ్యాక్ హ్యాండ్ వెల్డింగ్, వర్టికల్ వెల్డింగ్ అండ్ లైన్ వెల్డింగ్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ ఉన్నాయి. సో ఎలా ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, డయాగ్రామ్ ఏంటో ఇక్కడ నేను క్లారిటీగా చూపిస్తాను. 4 కూడా ఇక్కడ చూడండి. ఇది వర్క్ పీస్ ప్లేట్స్ అనమాట, డైరెక్షన్ చూపిస్తుంది. ఇది వర్క్ పీస్ ఫ్రంట్ వ్యూ చూపిస్తుంది అనమాట. ఇది 3D డైమెన్షన్. ఇక్కడ చూసినట్టయితే ఇది డైరెక్షన్ ఆఫ్ ద వెల్డింగ్ ఎలా వెళ్తుంది. ఇది టిప్ అనమాట, ఇది ఫిల్లర్ రాడ్ అనమాట. దీనికి సంబంధించి యాంగిల్ 30 degrees to 40 degrees, ఇక్కడ 60 degrees to 70 degrees అనమాట. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది చూద్దాం. ఇన్ దిస్ మెథడ్ అంటే లెఫ్ట్ వర్డ్ వెల్డింగ్లో ద వెల్డింగ్ టార్చ్ ఈజ్ హెల్డ్ ఇన్ ద ఆపరేషన్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫిల్లర్ రాడ్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్. అంటే ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఫిల్లర్ రాడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. ద వెల్డ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద రైట్ టు లెఫ్ట్. ఇక్కడ నుంచి మనకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. ద టార్చ్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 60 to 70 degrees. చూడండి 60 degrees to 70 degrees విత్ ద ప్లేట్ అండ్ ద ఫిల్లర్ రాడ్ మేక్స్ 30 to 40. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిగ్రీస్ అనమాట. సో దిస్ మెథడ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ ఫర్ బట్ వెల్డింగ్ ఆన్ ప్లేట్ అప్ టు 3 mm థిక్నెస్. అంటే 3 mm థిక్నెస్ మాత్రమే వర్క్ చేస్తారనమాట. వెన్ ద ప్లేట్ ఓవర్ 3 mm థిక్నెస్ ఆర్ టు బి బట్ వెల్డెడ్, దెన్ ద ప్లేట్ ఎడ్జ్ ఆర్ బివెల్డ్ టు ప్రివెంట్ ద వీ ఆఫ్ 80 to 90 degrees అనమాట. అంటే వీ షేప్లో కన్వర్ట్ అయ్యేసరికి ఇది
80 degrees to 90 degreesకి మారుతుంది, అంటే ఇది ఇట్లా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ లేదా రైట్ వెల్డింగ్ అనమాట. సో దానికి సంబంధించి డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ద వెల్డింగ్ టార్చ్ ఈజ్ హెల్డ్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫిల్లర్ రాడ్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్. The welding begins at the left hand end and joint proceed towards the right. In this case, the torch make an angle 40 to 50 degrees with the plate and the welding rod make an 30 degrees to 40 degrees. This method is better and economical for plates over 6 mm thickness. The good fusion can be obtained with the method without preparing V up to 8 mm thickness plates. The plate edges are beveled produce V of 60 degrees for a plate above the 8 mm thickness. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వర్కింగ్ అన్నది ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడ ఫిల్లర్ రాడ్ 30 degrees to 40 degrees వరకు ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఏదైతే వెల్డింగ్ చేసే టార్చ్ ఏదైతుందో దాన్ని 40 degrees నుంచి 50 degrees వరకు ఉంటుందన్నమాట. డైరెక్షన్ ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ వెల్డింగ్ అనమాట. అయితే ఇక్కడ మనం యూజ్ చేసే థిక్నెస్ ఏదైతే ఉందో 8 mm థిక్నెస్ ఉంటుందన్నమాట. ఈ ప్లేట్లో డిగ్రీస్ ఎడ్జ్ వాల్యూ వచ్చేసి వి షేప్ చేసినట్టయితే మనకి 60 degrees ఫర్ ప్లేట్ అబోవ్ 8 mm థిక్నెస్ అనమాట. అంటే 8 mm థిక్నెస్ అబోవ్ ఉంటే ఇక్కడ డిగ్రీ అనేది చేంజ్ అవుతుంది. 8 mm కంటే ఇక్కడ 8 mm కంటే తక్కువ ఉంటే దాని యొక్క యాంగిల్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇది మనకి రైట్ వర్డ్ బెండింగ్ అన్న బ్యాక్ హ్యాండ్ వెల్డింగ్ అన్న ఒకటి. అంటే ఇట్లా వచ్చేది కాస్త ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనమాట. ఇలా వస్తే ఫార్వర్డ్, ఇలా వస్తే బ్యాక్వర్డ్. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి వర్టికల్ వెల్డింగ్. సో వర్టికల్ వెల్డింగ్ ఎలా చేస్తాము ఏంటి అని తెలుసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక వర్టికల్ వెల్డింగ్ చేస్తున్న ప్లేట్ అనమాట. ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్. మూమెంట్ అనేది బాటమ్ సైడ్ నుంచి అప్ సైడ్ ఉంటుంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చూద్దాం. ఇక్కడ ఒక డయాగ్రామ్ చూడండి, ఇది డైరెక్షన్ ఆఫ్ ద వెల్డింగ్. సో ఇక్కడ వెల్డింగ్ సంబంధించిన టిప్ అనమాట. సో బాటమ్ సైడ్ నుంచి అప్పర్ వే వెళ్తుంది. ఈ ఫీలర్ రాడ్ వచ్చి 30 degrees యాంగిల్ ఉంటుంది. ఇక్కడ బేస్ రాడ్ థిక్నెస్ బేస్ చేసుకొని యాంగిల్ ఉంటుంది అనమాట. 1.5 mm థిక్నెస్ ఉన్న ప్లేట్ అయితేనేమో 25 degrees ఉంటుంది. 3.2 mm థిక్నెస్ ఉంటే 50 degrees ఉంటుంది. 5 mm థిక్నెస్ ఉంటే 90 degrees ఉంటుంది అనమాట. సో అయితే ఎలా ఉంటుంది అంటే చూసినట్టయితే ఇక్కడ వర్టికల్ వెల్డింగ్ ఈజ్ క్యారీడ్ బై 1 or 2 operators either by the left technique and right technique. It is often used for plate thickness 6 mm and above. 6 mm కంటే అబవ్ ఉంటుంది. ఇది రెండు విధాలుగా వచ్చేస్తుంది, రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ. సో ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎడ్జ్ ప్రిపరేషన్ అప్ టు అబౌట్ 15 mm థిక్నెస్. అంటే ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది అవసరం లేదు, 15 mm థిక్నెస్ వరకు అది దాటితే చేయాలి. ద ఆపరేటర్ స్టార్ట్ ద బాటమ్ ఆఫ్ ద వెల్డ్ జాయింట్ అండ్ proceeds upward along the seam. In this method, the filler rod moves ahead followed by the blow pipe. Both the blow pipes as well as the filler rod move as a zigzag way side to side. The welding proceeds from the bottom of the top. So ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. సో మళ్ళీ అగైన్ ఇది చేసుకోవాలంటే డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా వస్తుంది. సో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ వెల్డింగ్ అనమాట, ఎండింగ్ పాయింట్ ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి లైన్ వెల్డ్. సో లైన్ వెల్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో లైన్ వెల్డ్ ఇన్ దిస్ ఇట్ ఈజ్ ఏ స్పెషల్ వెల్డింగ్ టెక్నిక్ అనమాట. బేసికల్లీ యూజ్డ్ ఫర్ బట్ వెల్డ్ ఆఫ్ స్టీల్ ట్యూబ్స్ ఎట్ ఏ టెంపరేచర్ బిలో ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది పేరెంట్ మెటల్ కంటే టెంపరేచర్ అనేది రెడ్యూసింగ్ తక్కువ ఉంటుంది అనమాట. ఇన్ దిస్ మెథడ్ ద యూజ్ ఆఫ్ ఆక్సిఎస్లిన్ ఫ్లేమ్ విచ్ ఎక్సెస్ ఎస్లిన్ ఈజ్ మేడ్ అండ్ ద రైట్ వార్డ్ టెక్నిక్ యూజ్డ్. ఎక్సెస్ మెటీరియల్ యూజ్ చేయాలి, అది రైట్ వార్డ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారనమాట. ద ఎడ్జ్ ఆఫ్ ద ట్యూబ్ షుడ్ బి బెవెల్డ్ హ్యావ్ టు ఇన్క్లైనింగ్ అట్ యాంగిల్ ఆఫ్ 70 degrees అండ్ బట్టెడ్ టుగెదర్ విత్ ద గ్యాప్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 2.5 mm థిక్నెస్. అంటే ఇది ప్లేట్ థిక్నెస్ 2.5 mm థిక్నెస్ ఉంటుంది, ఇంక్లినేషన్ యాంగిల్ వచ్చి 70 ఉంటుంది. దే ఆర్ దెన్ థిక్ ఎట్ ద యాంగిల్ ఆఫ్ ఇంటర్వాల్స్, బేస్డ్ ఆన్ ఇంటర్వాల్స్ దీని యొక్క ఇది అవుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించి ఇంకో టాపిక్ లాగా, డ్యూరింగ్ ద వెల్డింగ్ ఆపరేషన్ ద ట్యూబ్స్ ఆర్ రొటేటెడ్ సో దట్ ద వెల్డింగ్ ఈజ్ ఆల్వేస్ డన్ ద హారిజంటల్ పొజిషన్. ట్యూబ్ ఏదైతే రొటేషన్ అవుతుంది కాబట్టి హారిజంటల్గా మనకు ఇది చేయవచ్చు అని చెప్తుంది అనమాట. ఓకే, సో
మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్రత్యేకించి చెప్పను, లైక్ చేయడం కూడా చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా చేయండి నా వీడియోస్ ప్రతి మీకు రావాలనుకుంటే. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి, నమస్తే.